అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత పాలకులు రాజధాని పనులను నిర్లక్ష్యం చేశారని, ఎవ్వరూ ఊహించినంత విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఇక ఉగ్రవాదాన్ని అణచివేయడానికి మోదీ కేంద్రం తీసుకునే నిర్ణయాలకు తాము అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి మోదీ ఆక్సిజన్ ఇచ్చారని, మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, 2027 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఇక కులగణనతో అతిపెద్ద సంస్కరణ చేపట్టారని, ఇదే గేమ్ చేంజర్ గా మారనుందని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation, we will get it done. ఒక్క రోజున 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం. 5,028 కోట్లకు చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 8 జాతీయ రహదారులు 3,620 కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం.